రామ్ చరణ్ హీరోగా చేస్తున్న RC16 సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. గేమ్ చేంజర్ సినిమా తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం RC16. ఈ సినిమాకి ఉప్పిన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తుండగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొద్ది రోజుల క్రితమే సెట్లోని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో రామ్ చరణ్ షేర్ చేశారు. ప్రస్తుతం RC16 సినిమా షూటింగ్ మైసూరులో జరుగుతోంది. మైసూర్ షెడ్యూల్లో రామ్ చరణ్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ దాదాపుగా కంప్లీట్ అయింది. ఆ తరువాత RC16 సినిమా షూటింగ్ ఢిల్లీలో మొదలు పెట్టబోతున్నారు. ఢిల్లీలోని పార్లమెంటులో మరికొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారట. అంతేకాకుండా జామా మసీదు ప్రాంతంలో కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. షూటింగ్ అనుమతులకు సంబంధించి ప్రక్రియ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. మార్చి 5 నుండి పార్లమెంటులో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ పరిశీలిస్తుండగా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, మిర్జాపూర్ వెబ్ సిరీస్ తో బాగా పాపులర్ అయిన దివ్యాంగ్ ఇలా చాలా మంది ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. RC16 సినిమాకు AR రెహమాన్ సంగీతం అందిస్తుండగా మార్చి 27న రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా RC16 ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు సినిమా టైటిల్ కూడా రిలీజ్ చేయబోతున్నారట. దర్శకుడు బుచ్చిబాబు RC16 సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉండబోతోందట. ముఖ్యంగా రామ్ చరణ్ ఎంట్రీ అయితే ఒక రేంజ్ లో ఉండబోతోందని అంటున్నారు. బాక్సాఫీస్ బరిలో మంచి వసూళ్లను సాధించి ఉప్పిన వంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత బుచ్చిబాబు చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు అనూహ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త అయితే చక్కెర్లు కొడుతోంది. రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక పాత్ర చేయబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తండ్రి కొడుకులు తెరపై కనిపిస్తున్నారు అంటే మెగా అభిమానులకు అదో మెమరబుల్ మూమెంట్ అని, అందుకని ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు గట్టిగా వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే మెగా ఫ్యాన్స్ కి పండుగనే చెప్పాలి.